వరంగల్లోని మెడికల్ ఏజెన్సీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మెడిసిన్స్ ను అధిక ధరలో విక్రయిస్తున్న ప్రభుత్వోద్యోగి తలకోటి నాగేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాగేందర్ కాశీబుక్కలో ఐ హాస్పిటల్లోని ఫార్మాసిస్ట్ గా పనిచేస్తున్నారు. సుమారు 80,000 విలువ చేసే ఐ డ్రాప్స్ మెడిసిన్స్ ను పోలీసులు సీజ్ చేశారు. జిల్లాకు చెందిన డ్రగ్స్ ఆఫీసర్స్ మరియు వరంగల్ జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసు వారి సహకారంతో నమ్మదగిన సమాచారంతో ఈ డ్రగ్స్ ఆఫీసర్స్ మా ఏరియాలోని కాశీబుక్ ఏరియాలో ప్రభుత్వ మందులను అమ్ముతున్నారని చెప్పి సమాచారంతో దాడి చేయడం జరిగింది. సో అక్కడ ఇద్దరు వ్యక్తులు మందులను అమ్ముతూ పట్టుబడడం రిటర్న్గా దొరకడం జరిగింది. సో విచారణ చేస్తే రీజనల్ ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న తలకోటి నాగేంద్ర అనే వ్యక్తి అటు ప్రభుత్వం కంటి ఆసుపత్రికి సంబంధించిన మందులను డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్కి అదనంగా చెప్తూ దొంగతనంగా మోసం చేస్తూ అటు మందులను ఎక్కువ మొత్తంలో తన ఇంట్లో జమ చేస్తూ వాటిని ఇతరులకు అమ్మి సొమ్ము కాజేసుకుంటాము. సో డ్రగ్స్ ఆఫీసర్లు అటు పంచనామా నిర్వహించి వారిద్దరిపై చర్య తీసుకోవాలని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మేము కేసు నమోదు చేసి వరంగల్లోని మెడికల్ ఏజెన్సీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మెడిసిన్స్ ను అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి తలకోటి నాగేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాగేందర్ కాశీబుగ్గలో ఐ హాస్పిటల్లో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తున్నారు. సుమారు 80,000 విలువ చేసే ఐ డ్రాప్స్ మెడిసిన్స్ ను పోలీసులు సీజ్ చేశారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, వరంగల్లో మెడికల్ మాఫియా పైన డ్రగ్ కంట్రోలర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడులు చేయడంతో నిన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందులో కీలకంగా వరంగల్ రీజనల్ ఐ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న తాళ్ళకోట నగేందర్, అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన మెడికల్ షాప్ యజమాని దాసును ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్న ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తానికి వరంగల్లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉచితంగా అందించాల్సిన మందులను బయట అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో నిన్న డ్రగ్ కంట్రోలర్ ఆఫీసర్లు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్, స్థానిక ఇంతజార్ గాంధీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో వరంగల్ కాశీబుక్కకు చెందినటువంటి నాగేంద్ర ఇంట్లో నిల్వ చేసినటువంటి సుమారు 80,000కు పైగా మెడిసిన్స్, హైడ్రాప్స్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అదేవిధంగా విక్రయిస్తున్న వ్యక్తిని, అదేవిధంగా అమ్ముతున్న వ్యక్తి ఇద్దరిని కూడా దాసును, హైదరాబాద్ చెందిన దాసును, ఇటు కాశీబుక్కకు చెందిన ప్రభుత్వ ఫార్మసిస్ట్ అయినటువంటి నగేంద్రను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ తరలించినట్టు కొద్దిసేపటి క్రితమే పోలీసులు ప్రకటించారు. సౌజన్య, మొత్తానికి వరంగల్లో నిరుపేదలకు వైద్యం అందించాల్సిన వైద్యుల పర్యవేక్షణ ఉన్నటువంటి ఫార్మసిస్టే ఇలా దోపిడీకి పాల్పడడంతో అయితే ఒక్కసారిగా అధికారులు నివ్వెరపోయారు. పక్కా సమాచారంతో నిన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇద్దరిని అయితే అరెస్ట్ చేసి కస్టడీకి పంపించినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అయితే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు డిఎంహెచ్ఓ, అటు పోలీసులు, ఇటు టాస్క్ ఫోర్సులు మిగతా చోట్ల కూడా ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్నటువంటి వాటిపైన కూడా నిఘా పెట్టినట్లు మనకు సమాచారం ఉంది. రైట్, థాంక్యూ ప్రశాంత్.